సో హే గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. సో మా షార్ట్ ఫిలిం మీద ఉందో దిష్టి గలీజ్గా తాకినట్టుంది. షార్ట్ ఫిలిం మధ్యలో అది దిష్టి కాదు, అది లేజినెస్ వాంది. చాలా గలీజ్గా దిష్టి తాకింది. మేము అసలు మా డైరెక్టర్ చెప్పింది అయిపోతుండే మేము. సారీ బ్రో. మంచిగా మావాడు ఏం చెప్పిండంటే బయట రిలీజ్ చేయకుండా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యేదాకా అన్నారు. మాకే కింద వచ్చాక యాక్చువల్ వచ్చాక ఏమనికి వీనికి రా ఇక అవలగానికి అవలగానికి వాని వల్ల పెన్ను అవుతలేదు అలా నోట్లా. అచ్చా ఆయనకి ఏలు పెట్టి సో నిర్ధాంతరంగా మా షార్ట్ ఫిల్మ్ ఏ కిరణ్ బట్టలు ఆరున్నాయా ఈరోజు షూట్ క్యాన్సిల్ కిరణ్, సారీ. మాట్లాడరు ఏదో ఒకటి. మా షూట్ ఈరోజు అంటే మా కెమెరామ్యాన్ ఆ బిజీ కొడుకులు ఇక ఏం చెప్పలేకపోతున్నాం, ఫ్రీగా చేస్తారు కాబట్టి. నీకోసం వెయిటింగ్ ఇడ రిహార్సల్ చేసుకోవడానికి. ఒక లైన్ చెప్పనీకి రాదు, గంట లాగ్ చేస్తారు అవలగాలు. మళ్ళా రియాక్షన్ ఇరండి ఇట్లా కళ్ళు ఇట్లా కొడుతున్నావు, ఏది పడితే చేస్తున్నావు. మళ్ళీ ఏమన్నా అడిగితే సాకులు. మీ లైఫ్లో మీరు ఇట్లాంటి మనిషిని చూసి ఉంటారు. అన్న నువ్వు బట్టలు ఎన్ని గంటలు ఆలస్యం చెప్పాను. మేము 10 గంటలకు ఇంటికి పోయినాం నిన్న షూట్ లేదని. మొన్న మేము పోయినాం ఇంటికి షూట్ అంటే నైట్ షూట్ అయిపోయింది. పొద్దున పోయినాం నేను కిరణ్ గాడు. 10కి ఇంటికి పోయినాం. ఇప్పుడు వంశీగా చూస్తుందా వీడియో? 10కి ఇంటికి పోతే 10కి రాజు 10కి ఇంటికి పోతే నేను 3 గంటలకు మళ్ళీ రిటర్న్ 3 గంటలకు కాల్ చేసిన, కిరణ్ అయిపోయిందా పోదామా మళ్ళీ సెట్ దగ్గర పోదామా అంటే నిద్రలో మాట్లాడినట్టు. సెట్ కాదా మరి? సెట్ అంటే మనం ఇప్పుడు సెట్ చేయట్లేదు, రోజు గొడ్లు ఇట్లా అంటే ఇటు పెద్ద యాక్టర్ తెలుసు. వాళ్ళు అంటే వాళ్ళు ఎన్ని థియేటర్ చేసి ఉంటారు. మన ఇన్స్టాగ్రామ్ ఐడి యాక్టర్ నువ్వు ఆ మాత్రం అట్లా ఇప్పుడు నువ్వు ఆగు, నేను చెప్తున్నా. అయితే 3 గంటలకు వచ్చేటప్పుడు కాల్ చేసి కిరణ్ రెడీయా కిరణ్ బోదంపా అంటే నిద్రలో శివ అట్లనే మాట్లాడాడు చేసి. అరే మనం వెళ్ళింది వీడికి 11కి వెళ్ళాం. 10కి ఇంట్లో ఉండంట వాడు. లెవెల్ 45 ఇంట్లో 11:45 ఇంకా ఈ 12కి నా దాంట్లో సగం ఉండదు రా ఇంటి దారి. అరే 11:30 కాడికి వెళ్ళాం. ఆడికి పోతే ఆటో కూడా కదులుతాడు. 5 మెంబర్స్ ఎక్కితే కానీ పోనీ అంటారు. అదే కష్టం. దగ్గర క్యాష్ లేవు, ఆన్లైన్ లోనే ఉన్నాయి. బస్ ఆన్లైన్ వచ్చింది. ఎందుకు సోది పెడుతున్నావు నువ్వు కూడా? ఈయన కూడా సోది పెడుతున్నావు, నువ్వు కూడా సోది పెడుతున్నావు. ఏం అడగలే. అదే ఎక్సైజ్ చేయలేదు అంటుండు. అరే అసలు ఎక్సైజ్ చేయలేదు. కానీ మా డైరెక్టర్ సైక్ చేస్తుంది గాయస్. బోయపాటి సినిమా కూడా బాలయ్య ఎలివేషన్ ఇస్తుండు. అయితే ఏం చేసినవరా కిరణ్ ఇప్పటిదాకా అంటే సరే చందమామ డిపి ఏం చూపియా నేను చూస్తా ఎవరు అని. ఏం చందమా అరే ఆ ఫోటోలోనే బాగుందిరా రియల్. అరే ఆ పిల్ల బాలే అంటాడు, కొత్త పిల్ల నటు రంగమ్మ పట్టురా కొత్త పిల్ల ఉంటారు అనరా. మాకు అదే పని పోర్లేదు. పద్ధతిగా మాట్లాడిన అమ్మాయిల గురించి బ్లాగ్ లో మాట్లాడుతున్నారు. బ్లాగర్ శివసాయి కుల్కర్ని గీరు పెట్ట. నేను నువ్వు ఏం చేయంటే ఒక పిల్లను సెట్ చేయాలా? సెట్ చేసు కాదు, నాకుంది ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్. కేపీ డైరెక్టర్ కదా డైరెక్టర్ అన్న గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిందే, తప్పదు. మనం అంటే నార్మల్. డైరెక్టర్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది, యాక్టర్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మనం ఇద్దరం మనం ఇద్దరం త్రీసమ్ చేసుకుందాం. ఇప్పుడు చూస్తుంది హాయ్ చెప్పు. పేరెందుకు చెప్తున్నావు?
మరి తీసే డెలివరీ చేసేది ఇప్పుడు వాడు నా కాలు మొక్కినా నేను తీయాలి వీడియో. సో ఏమందు దిష్టి గట్టిగా తాకుతుంది guys. దాన్ని ఫస్ట్ తీసేరా నువ్వు చెప్పు. చందమామ నువ్వే 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 ఒకటి మూన్ ఫేస్ అంట, ఇంకొకటి ఏం చేసింది తెలుసా, ఆమె పక్కన కూర్చుంది, నేను ఫోన్ ఎవరో నాకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ రిప్లై చూడండి చందమామ ముఖం ఏది అని అడిగిండు. మూన్ ఫేస్ మూన్ నేను ఫుల్ అవుతా, పక్కకే ఉంది ఆ మూన్ ఫేస్ మూన్ ఫేస్ ఇదిగో ముందర ఓయమ్మ నవ్వు నవ్వుతావు ఆ అమ్మాయి ఫీల్ అయింది కొంచెం. మరి ఫీల్ కాదా నువ్వు ఆమె ముందు మూన్ అది నాకేం తెలుసు. అరే మూన్ అంటే తెల్లగా ఉంటుందిరా. తెలియలేదా రిహార్సల్ చేద్దాం. రేపు టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నా గది చెప్పు నాకు. ఇప్పుడు నేను ఇజ్జత్ తీసేస్తాను. నేను మొదలు పెట్టాను కాదు కాదు నేను మాట్లాడినప్పుడు ఇంకా అంత కాదు. ఇప్పుడు ఎవరో ఈ సైకాలజీ పిల్ల కొంచెం అయినా నాకు నా బ్లాగులు ఎంత బాగుంది తెలుసా, ఇష్టం ఉన్నప్పుడు ఇట్లా కెమెరా ఆన్ చేయాలి, ఏదో వాగాలి పెట్టేయాలి. నాకు రీటేక్లు ఉండవు, రీషూట్లు ఉండవు, ఏముండవు. పని లేనోడు చేస్తాడు. మరి ఇప్పుడు నీ షార్ట్ ఫిల్మ్ పనుడు చూస్తాడు, బరాబర్ చూస్తాడు. ఎందుకు చూస్తాడు? నీకు పని లేదా? నీకు పని ఉంది మరి నేను చూడను కదా, అందుకే చేస్తున్నా. చూడను కదా నేను నీ షార్ట్ ఫిల్మ్. పని ఉంటే మళ్ళీ అది నీ షార్ట్ ఫిల్మ్ పోయి చేసి ఆడు. నువ్వు నన్ను తింటున్నావు. బెస్ట్ ఫ్రెండ్ నీకు వాడు ఎవడో నాకు తెలియదు. మనం బ్లాగులు చేసే రోజే మాకు చూసి ఏమన్నా మజా ఉంటుండే. నాకు నచ్చినప్పుడు ఇట్లా కెమెరా ఆన్ చేయాలి, నచ్చినప్పుడు వాగాలి, నచ్చినప్పుడు బంద్ చేయాలి. ఈ షూట్లు 3 నిమిషాల షూట్ మేము నిన్న 3 గంటల దాకా షూట్ చేసినామంటే అర్థం చేసుకోండి ఎంత స్ట్రగుల్స్ వస్తున్నాయో షూటింగ్కి. అండ్ బై ద వే ఏదో హాస్టల్ ఉన్నాం మేము, ఇల్లు అనుకోకుండా, ఓకేనా. ఇంకా మాకు తప్పదు, ఈయనే రిహార్సల్స్ అన్నీ చేయాలి కాబట్టి ఇంక ఈయనే హాస్టల్లో ఉన్నాం. అదే 1 ఇయర్ నుంచి మంచిగా మన వ్లాగింగ్ మనం ఎంత మంచిగా చేసుకుంటున్నాం. ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేయాలి, వాగాలి, నచ్చినప్పుడు బంద్ చేయాలి, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆపాలి, నెక్స్ట్ డే మళ్ళీ డే 1 వ్లాగ్ చేయాలి. అదే బాగుంటుండే. ఈ అమ్మ ఇప్పుడు ఏంద్రా అయ్యా అంటే షూటు, అవేమో టైం, కెమెరాలని, లైట్లని, రిహార్సల్లని, దిమాగ్ ఖరాబ్, బేజా మొత్తం వేస్ట్ ఖరాబ్ అవుతుంది ఖాళీ పిలి. మళ్ళీ దానికని గడ్డం గీక్కోవాలి, హెయిర్ కట్టు, మళ్ళీ బట్టలు, స్నానాలు. ఎవ్రీడే స్నానం ఏంద్రా, ఎవ్రీడే స్నానం చేసేది నాకు అర్థం కాదు మనం. బట్ ఎనీవేస్ చూద్దాం ఎన్ని రోజులకి అవుతుంది షూట్ కూడా. హోప్ తొందరగా కావాలి, ఈ దిష్టి తాకుండా ఉంటే బాగుంటుండే. ఏ కాదురా మూన్ ఫేస్. సో గైస్ ఎవరు దిష్టి పెట్టినా ఇంత ఘోరంగా మా షార్ట్ ఫిలిం ఇట్లా అటు కాకుండా ఇటు కాకుండా అవుతుంది అనిపిస్తుంది నాకెందుకు. ఈరోజు వచ్చినాం కానీ అసలు ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది. మొత్తం మజాక్ నవ్వుకోవడం అయిపోతుంది గలీజ్గా. లైఫ్లో అరే లైఫ్ ఎట్లుండదు తెలుసా రా, పక్కన ఎదిగితే మనం ఆనందపడే రోజులు ఉంటాయి చూడు, అప్పుడు రా మనుషులు అనేటోళ్ళు బాగుపడతారు. ఒకడు ఎదుగుతున్నప్పుడు వాని గురించి ఇట్లా ఆలోచించి తిట్టి దాని గురించి అర్థమవుతుంది కదా, ఇట్లా లోగా మాట్లాడి అట్లా చేస్తుంటే ఇక మనుషులు ఏడెదుగుతారా ఫ్లాష్లన్నీ ఆడ ముందు పోతే కనిపిస్తుంది బ్యాక్ కెమెరా కదా. ఇక ఎందుకు చేద్దాం కానీ మనుషులు ఇప్పుడు ఒక మన పక్కన ఎదుగుతుండు అంటే మనం హ్యాపీగా ఫీల్ అయితే కానీ ప్రోగ్రెస్ అవుతుంది. మనం అవతలడు ఎదుగుతుండు కదా అని మనం మన మీద గ్రడ్జెస్ పెట్టుకొని కథలు పడ్డాం అనుకో, ఇక ఏం సాటిస్ఫై అవుతారు రా జనాలు, నాకు అర్థం కాదు ఇట్లా. ఇక నేను ఎవరినో పాయింట్ చేసి అంటలేను కానీ లైక్ ఇన్ ద సెన్స్ ఒకడు ఎదుగుతుంటే ఎదగనియరు భయ్ వాని మీద. అదే నాకు ఏం మాట్లాడి అర్థం కావట్లేదు. నాకు ఇట్లా షార్ట్ ఫిలిం మధ్యలో ఆగిపోతుందేమో అన్న ఆలోచన. ఇప్పటికైతే ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఆగిపోతుంది అని, బట్ ఆగిపోతుందేమో ఎందుకంటే అన్ని దరిద్రాలు ఒకసారి అంటుకున్నాయి. ఏమంటావు కిరణ్? కిరణ్ గాని ఎందుకు చూపిస్తా తెలుసా, ఇప్పుడు అందంగా రెడీ అయితే దిష్టి చుక్కుండా మై బాయ్ కిరణ్ హట్ అయితే వారని అనే మాటలకి.
చెప్పురా. బాగా ఏదో ఒకటి. అరే మీ వ్లాగ్లలో అయితే గాయస్ మేము ఈరోజు సుందరిని దింపడానికి పోతున్నాం. అసలు మేము ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని దించడానికి వెళ్తున్నాం గాయస్ బస్ స్టాప్లో. ఆ బ్యూటిఫుల్ అమ్మాయి బోండానే గాయస్. ఇలా చూపినికి రారా. ఇప్పుడేమో నేను మాట్లాడానంట. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇంపార్టెంట్ బాయ్స్, ఓన్లీ బాయ్స్ చెప్తాడు. ఏంటి అంటే ఒక పిల్ల ఇప్పుడే మీతో మాట్లాడడం స్టార్ట్ చేసింది కాబట్టి మీరు ఆ పిల్ల మీద మరీ ఓవర్ డిపెండ్ అయిపోయి అబ్బాయి పిల్ల నాదే అనుకుంటారు చూడండి, ఆడ చాలా గట్టిగా దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఆ పిల్ల ఈ జనరేషన్లో ఎట్లుందంటే అమ్మాయి ఇన్ని రోజులు ఒక్కతే ఉంది అంటే అసలు నమ్మలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పిల్ల నాదే అనుకుంటారు, వాళ్ళందరూ నావోలే అనుకుంటారు. సో ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి నువ్వు మంచిగానే చెప్దామని చూస్తావు, ఏంది వేరే బాయ్స్తో మాట్లాడకు, వేరే బాయ్స్తో అట్లా చేయి ఇట్లా చేయి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పు, ఇట్లా చెప్తావు. కానీ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా, అది ఏం చెప్పదు. ఎందుకంటే గర్ల్స్ లైక్ అటెన్షన్, అమ్మాయిలకు అటెన్షన్ ఇష్టం. వేరే అబ్బాయిలు వాళ్ళని చూడడం, వేరే అబ్బాయిలు వాళ్ళతో మాట్లాడడం ఇట్లాంటివి వాళ్ళకి నచ్చుతాయి. సో నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత చెప్పిన ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి నచ్చింది చేస్తారు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అబ్బా, ఇప్పుడు సపోజ్ రాజు ఉన్నాడు, అబ్బా రాజు వెనకాల ఎంతమంది అబ్బాయిలు పడుతున్నారు, అరే వ్లాగ్ పర్పస్ చెప్తున్నారు. సరే రాణి ఎక్స్ఎక్స్ సారీ ఎక్స్ఎక్స్ ఎవరో పేరు అనుకుందాం, వాళ్ళ వెనకాల ఇప్పుడు అబ్బాయిలు పడుతున్నారు అనుకో, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు నేను ఆ ఎక్స్ఎక్స్ ఫ్రెండ్ నేను, సో నేను అంటా అబ్బా ఎక్స్ఎక్స్ ఎంత అందగత్తే కాకపోతే దీని అంటే ఇంతమంది పడుతున్నారు. ఆ పిల్లకి ఎట్లా అనిపిస్తుంది అంటే మా గ్యాంగ్లో నేనే అందగత్తే, నా ఇంటనే అందరు పడతారు అన్న ఫీల్కి వచ్చేస్తుంది. సో ఆ పిల్ల ఏం చేస్తుంది అప్పుడు, ఇక ఆ పిల్లకి బాయ్ ఫ్రెండ్ ఉన్నా, ఆ పిల్ల ఇంకొంత కమిట్ ఉన్నా, ఆ పిల్ల అది కొనసాగిస్తుంది అట్లా. సో బాయ్స్ ఎక్కువ హోప్స్ పెంచుకోకుండా ఈ జనరేషన్ మీద ముఖ్యంగా నేను నాకన్నా పెద్దవాళ్ళ గురించి అంటే ఇంకా ఈ నా జనరేషన్ ఏంటి, నా ముందు జనరేషన్ నేను అన్నీ ఒకటేలాగా ఏడిసి వచ్చినాయి. కానీ సో ఇక మన మమ్మీస్తోనే అట్లాంటి ట్రూ జెంటిల్ మ్యాన్ ఉమెన్స్ చచ్చిపోయారు అనుకోవాలి. ఇప్పుడు వచ్చేవన్నీ కల్తీ మాల్, అర్థం చేసుకుంటే బెస్ట్. కల్తీ మాల్లేరా మరి. అరే ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది రా కిరణ్, నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఉన్నాక కూడా ఇంకొంత చాట్ చేస్తుంది. చాట్ చేయడం తప్పు కాదు, అవతలోడి ఇంటెన్షన్స్ నీ గర్ల్ ఫ్రెండ్కి అర్థమవుతున్నాయి. అవతలోడి ఇంటెన్షన్స్ నీ గర్ల్ ఫ్రెండ్కి అర్థమైపోయినప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నీకు చెప్తుంది కూడా ఆల్రెడీ, ఒకటి నన్ను ఇట్లా మెసేజ్ చేస్తున్నాడు. అప్పుడు ఆ పిల్ల ఐదర్ వాడిని బ్లాక్ చేయాలి, లేకపోతే అరే ఇప్పుడు మన బాయ్స్ ఏందిరా మా అంటే ఇప్పుడు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పు, మళ్ళీ ముఖం కూడా చూడంరా మనం తిరిగి. ఇప్పుడు మనం ట్రై చేసే పిల్లకి బాయ్ ఫ్రెండ్ ఉందని తెలిస్తే మనం ముఖం కూడా చూడం, నువ్వు చూస్తావరా రాదు. మరి అట్లాంటప్పుడు కూడా ఇంకా నీ పిల్ల అటెన్షన్ కోరుకుంటుంది అంటే ఇంకా నీకు అర్థమైంది ఏంది, నువ్వు జోకర్ కానీ వాడ. సో డోంట్ సీక్ అటెన్షన్ ఫ్రమ్ గర్ల్స్. ఇక ఈ జనరేషన్లో ప్రేమిద్దాం, ప్రేమను పంచుదాం అంటే కాని పని. ఇక ఎవ్వరు దొరికితే వాళ్ళతోనే అన్నట్టు ఎంజాయ్ చేయరు. అమ్మాయిలాగా మనం కూడా అమ్మాయిలం అయిపోదాం, మా కిరికిరి ఏమవుతుంది, ఒకటి కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అంతే. మన షార్ట్ ఫిల్మ్ దిష్టి పెట్టిన వాళ్ళకి మేము ఏమైనా చెప్దాం అనుకుంటున్నాం. ఇస్తే కూడా ఏం పెట్టలే కానీ అది వాళ్ళు హ్యాండిల్ చేయడం వల్ల అట్లా అదేరా, ఏదో ఒకటి అయిందంటే దానికి ఏదో ఒక మూల కారణం ఉంటుంది కదా. మనం మరీ ఎక్కువ ఫ్లెక్స్ చేసేసినామంటావా ఏం చేయకముందుకే? అట్లేం లేదు, మన పని మనం వేసినాం. ఇక ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నాక అన్నీ చెప్పుకోవాలి కదా అని చెప్పుకున్నాం. ఇక అది ఇట్లా తప్పు చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటే మనకి కదా మంచి పేరు వచ్చింది, అదే అంటున్నా. కానీ గ్యాస్ ఏమైనా 100 అయినా కానీ షార్ట్ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఇక దాని షార్ట్ ఫిలిం అనొద్దు, ఫిలిం యాక్టర్ డూయింగ్ ఏ ఫిలిం. ఇద్దరు యాక్టర్ ఎవరైనా కన్ఫ్యూజ్ కాకూరి. యాక్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాక్టర్. ప్లీజ్ దెంగినారా నువ్వు చెప్పినందుకే అమ్మ తోడు. కిరణ్ వద్దు, బాలేవు. అరే నీ గురించి చెప్పలేరు వీళ్ళకి. నువ్వు ఎన్ని గంటలు బట్టలు ఆరేస్తావురా? 6 గంటలు, 5 గంటలు, గంట ఎక్స్ట్రా చెప్తున్నారా? 5 గంటలు బట్టలు ఆరేస్తాడు. ఎక్కించి చెప్పడం అలవాటు. ఇంకా బస్సులు ఎన్ని ఆగిపోయినాయి ఈరోజు రోడ్డు మీద? 2. వీడు వస్తుంటే బస్సులు ఆగిపోతాయి, వీడు వస్తుంటే రోడ్లు బంద్ చేస్తారు. అరే ఇంకా షార్ట్ ఫిలిం షూటింగే కాలే, అప్పుడే వీడు వస్తుంటే రోడ్లు బంద్ చేస్తారు. చూసి వేసుకో లైట్ అయ్యి అది బా ఏం ఆన్సర్. నువ్వే కదా నీ ఫోన్లో కూడా అద్భుతం ఉందిరా. సో లైట్ పడగానే ఏం యాక్షన్. నన్నే రివర్స్ కెమెరా పెట్టుకుంటే పెడుకున్నాయి కదరా నేనే. వద్దులే, అప్పుడు మంచిగా పడాడు. ఏమో గాయ్స్, బస్సులు కూడా. ఎనీవేస్ ఇక we will do our best try. Hope you guys support the same like this.
నా లాస్ట్ 3 బ్లాగ్స్ నుంచి ఇదే చెప్తుంది తెలుసా, హోప్ యూ గైస్ సపోర్ట్ ద సేమ్, హోప్ యూ గైస్ సపోర్ట్ ద సేమ్. బట్ యా ఈ దరిద్రాలు అన్నీ ఒకసారి పక్కకు పోతే ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదు. వానికి చూపిస్తున్నావు దరిద్రం అని చెప్పేసి. ఎవరిని? నేను చూపిస్తలేడు. అరే నువ్వే చూస్తున్నావా? దరిద్రం అనగానే ఏంటి అన్న. సో యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బస్సులో కూడా అవుతుంది. బాయ్ చెప్తున్నా. అమ్మ బాయ్ చెప్పురా రాజు. బాయ్ గైస్. थोड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाहती, 3 बटन से बाहर छाती शाइन.